హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు విప్పింగ్ క్రీమ్ని పర్ఫెక్ట్గా ఎలా బీట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ బ్లేడ్స్ని బీటర్లో ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ హెవెల్స్ బీటర్ వాడుతున్నాను. మీరు తీసుకున్న బీటర్ మినిమం 300 వాట్స్ ఉండేలా చూసుకోవాలి. అంతకన్నా తక్కువ వాట్స్ ఉన్నట్లయితే క్రీమ్ సరిగా బీట్ అవ్వకపోవడంతో పాటు త్వరగా మెల్ట్ అయిపోతుంది. క్రీమ్ని బీట్ చేసే ముందు బీటర్ యొక్క బ్లేడ్స్ని క్రీమ్ బీట్ చేసే బౌల్ని ఒక 2-3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకోవాలి. ఇందువలన క్రీమ్ చక్కగా బీట్ అవడంతో పాటు మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. నేను ఇక్కడ 1/2 kg కేక్ కోసం 250 ml విప్పింగ్ క్రీమ్ని తీసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఐస్ క్రిస్టల్స్తో పాటు ఉండకూడదు. ఐస్ క్రిస్టల్స్ ఉండడం వల్ల క్రీమ్ చక్కగా బీట్ అవుతుంది కానీ వెంటనే మెల్ట్ అయిపోతుంది. క్రీమ్ ఫాస్టింగ్ చేసే వరకు కూడా ఉండదు. విప్పింగ్ క్రీమ్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఫస్ట్ లో స్పీడ్లో ఓ 2-3 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ బాగా ఫామ్ అయ్యి క్రీమ్ త్వరగా మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. క్రీమ్ మెల్ట్ అవ్వకుండా ఉంటేనే మనం ఏ డిజైన్ అయినా పర్ఫెక్ట్గా చేయగలము. ఒకసారి క్రీమ్ మెల్ట్ అయ్యాక దాన్ని తిరిగి స్టేబుల్ చేయలేము. చూస్తున్నారు కదా, క్రీమ్ విప్ అవడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మీడియం స్పీడ్లో బీట్ చేయాలి. ఇలా బీట్ చేసుకుంటూ లైన్స్ వచ్చే వరకు మీడియం స్పీడ్లో బీట్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడానికి ప్లాస్టిక్ లేదా స్టీల్ బౌల్ని యూజ్ చేయాలి. అల్యూమినియం బౌల్ని యూజ్ చేయకూడదు. దాన్ని యూజ్ చేయడం వలన క్రీమ్ పాడైపోతుంది. ఇలా చూసారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా లైన్స్గా రావడం స్టార్ట్ అయింది. ఒకసారి మనం బీటర్ తీసి చూస్తే ఇలా సాఫ్ట్ పీక్స్ వస్తాయి. ఆ టైంలో మనం హై స్పీడ్లో పెట్టుకొని స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు క్రీమ్ని బీట్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ ప్యాక్ని ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేశాక 2-3 మంత్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని విప్పింగ్ క్రీమ్ అంతా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా హై స్పీడ్లో బీట్ చేసుకుంటూ మనం బీటర్ని పైకి లేపితే ఇలా స్టిఫ్ పీక్స్ కనిపిస్తాయి. ఇలా కనిపించినప్పుడు ఇది పర్ఫెక్ట్గా క్రీమ్ విప్ అయిందని అర్థం. మనం బౌల్ టర్న్ చేసి చూసినా అది స్టేబుల్గా ఉంటుంది. క్రీమ్ బీట్ చేశాక కేక్ ఫ్రాస్టింగ్ చేసే వరకు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, బయట పెట్టుకోకూడదు. థ్యాంక్ యూ ఫర్